రూపు మారుతోంది. కాలు దువ్వే కథనోత్సాహాలు కొత్త కోరలు తొడుక్కుంటున్నాయి. చిన్న పెద్ద తేడా లేదు. ప్రపంచవ్యాప్తంగా అదే తీరు. దేశాల మధ్య రగులుతున్న వైరుధ్యాలు పతాక స్థాయికి చేరి కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే హద్దు దాటుతున్న ఆయుధ పోటీ ఊపిరి బిగపట్టేలా చేస్తోంది. వినాశనానికి హేతువులో, శాంతికి కవచకుండలలో తెలియని అధునాతనాస్త్రాలు ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి మిస్సైల్స్. ఈ పేరు వింటేనే భారత్, పాక్, చైనా, ఇరాన్, అమెరికా, ఉభయ కొరియాల మధ్య ఇటీవల వేడెక్కిన వాతావరణం కళ్ల ముందుకొస్తుంది. ముంచుకొస్తున్న ముప్పుపై ఆలోచనలో పడేస్తోంది. ముఖ్యంగా క్షణాల వ్యవధిలోనే వేల కిలోమీటర్ల దూరం విధ్వంసం సృష్టించగల, అది అనుకంపం తేగల అణ్వస్త్ర సహిత క్షిపణి విన్యాసాల హడావిడి అంతా ఇంత కాదు. మరి వాటికి విరుగుడేంటి? ముల్లుని ముల్లుతోనే తీయాలి. తీవ్రమైన సమస్యలు ఎదురైన సందర్భాల్లో స్పందించాల్సిన తీరుపై మన పెద్దలు చెప్పిన మాట ఇది. ప్రపంచాన్ని భయం గుప్పిట చేరేలా చేసిన విధ్వంసక ముసలం క్షిపణి వ్యవస్థ విషయంలోనూ ప్రపంచం ఇప్పుడు అదే మంత్రాన్ని పఠిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఖండాంతరాలు దాటి శత్రువుని పడగొట్టగల సత్తా కోసం తహతహలాడిన ఇవే సైనిక శక్తులు ఇప్పుడు వాటి రక్షక వ్యవస్థల రూపకల్పనలో తలమునకలుగా మారాయి. క్షిపణి కలకలం వెనుక పెద్ద కథే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా క్షిపణి కయ్యాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. దేశాల సరిహద్దుల్నే కాక ఖండాంతరాల్ని లంఘించగల కొత్త తరం క్షిపణులతో పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది. కష్టాలు చాలా ఉన్నట్లు వాటికి అణ్వస్త్ర సామర్థ్యాన్ని జతచేయడం ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. దాయాదుల విషయానికొస్తే పాకిస్తాన్ వద్ద ఇప్పటికే 100కి పైగా అణ్వస్త్రాలు పోగుపడ్డాయి. వాటిని ప్రయోగించడానికి కావలసిన అన్ని శ్రేణుల క్షిపణుల్ని పాక్ ఇప్పటికే సమకూర్చుకుంది కూడా. అన్ని దూరాలకి సరిపోయే స్థాయి మిస్సైళ్లను సిద్ధం చేసుకుంది దాయాది. ఇదే సంకట స్థితి భారత్ను ఇప్పుడు క్షిపణి రక్షక కవచాల ఏర్పాటు దిశగా పరుగు పెట్టేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి విధ్వంసక వ్యవస్థను దిగ్విజయంగా పరీక్షించింది. ఈ విన్యాసంలో భాగంగా ఒడిశా తీరంలో శత్రు క్షిపణిని సూపర్ సోనిక్ నిరోధక క్షిపణితో నేలకూల్చారు. నిరోధక క్షిపణి 14.5 మీటర్ల ఎత్తులో లక్ష్యాన్ని ఛేదించింది. నిజానికి ఏడాది క్రితమే భారత్ ఈ సత్తాను సొంతం చేసుకుంది. గగనతల శత్రు విధ్వంసక క్షిపణి రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత ఖచ్చితంగా రూపొందించే క్రమంలో ఇంతకాలం వేచి చూసింది. దానిలో భాగంగా శత్రు క్షిపణుల్ని 2000 కిలోమీటర్ల దూరంలోనే కూల్చే వ్యవస్థను డిఆర్డీఓ ఇప్పటికే రూపొందించింది. 5000 కిలోమీటర్ల దూరంలోనే కూల్చివేసే నూతన క్షిపణిని ఇప్పుడు సరికొత్తగా అభివృద్ధి చేస్తోంది. మొత్తం కార్యక్రమం 2016 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014 నాటికి ఈ రక్షక కవచాన్ని ఢిల్లీ పరిసరాల్లో అమర్చనున్నారు. తరువాత ముంబైకి అదే రక్షణ కల్పించనున్నారు. క్షిపణి రక్షక వ్యవస్థలో ఇజ్రాయెల్ది ఓ విజయగాథ అని చెప్పాలి. ఇటీవల ఉద్రిక్తతల్లో కూడా హమాస్ ప్రయోగించిన 600కు పైగా రాకెట్లలో 230 రాకెట్లను ఐరన్ డోమ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ అడ్డుకుంది. ప్రస్తుతం మన డిఆర్డీఓ అభివృద్ధి చేస్తున్న వ్యవస్థ అంతకంటే అధునాతనమైంది. శబ్దవేగాన్ని మించి దూసుకొచ్చే శత్రువుని కనిపెట్టడమే కాక దాని అంతు చూడడానికి అంతే వేగంతో కాలు దువ్వే రక్షకుణ్ణి పంపే సత్తాను సొంతం చేసుకున్నామని సగౌరవంగా ప్రకటిస్తోంది. గరిష్టంగా 4 నిమిషాల వ్యవధిలోనే ఖండాంతరం దాటి విధ్వంసం మోసుకొచ్చే క్షిపణుల్ని పసిగట్టడమే కాక పడగొట్టే సామర్థ్యాన్ని సాధించిందే డిఆర్డీఓ.
క్షిపణి రక్షణ వ్యవస్థ అంటే ఎవరైనా క్షిపణులతో దాడి చేస్తే అవి మన భూతలాన్ని చేరకముందే ఆకాశంలోనే వాటిని ధ్వంసం చేసే పగడ్బందీ ఏర్పాటు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో మన దేశం లక్ష్యంగా ప్రయోగించిన క్షిపణిని దాన్ని పేల్చివేసే అత్యాధునిక వ్యవస్థ అది. దీని ద్వారా అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ మాత్రమే సభ్యులుగా ఉన్న మిస్సైల్ డిఫెన్స్ క్లబ్లో భారత్ కూడా జతకలవనుంది.